జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వివర్స్ కాలనీ గ్రౌండ్ సభ ప్రాంగణంను పసుపు నీటితో కడిగారు. నిన్న ఎమ్మిగనూరులో జరిగిన వైసీపీ పార్టీ మేమంతా సిద్ధం సభకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం జరిగిందని, అందుకు ఈ నియోజకవర్గానికి ఈ సభ ప్రాంగణ స్థలానికి దారిద్ర్యం తగిలిందని టీడీపీ పార్లమెంటు సభ్యులు పంచలింగల నాగరాజు మరియు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బివి జయనాగేశ్వరరెడ్డి కలిసి సభా ప్రాంగణాన్ని పసుపు నీటితో ప్రక్షాళన చేశారు. అనంతరం టీడీపీ పార్లమెంటు సభ్యులు పంచలింగాల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఆధ్వర్యంలో గోనెగండ్ల మండల గంజాహళ్లి గ్రామంలోని వైసీపీ పార్టీకి చెందిన కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రకరకాల కథలు చెప్తున్నారు. ఆ కథలు అడ్డుకోవడానికి అన్ని విద్యలు మనకు తెలుసు, అన్ని బలాలు మనకు తెలుసు. ముఖ్యంగా నేను వకీల్ లాయర్ గా పనిచేస్తున్నా, ఎమ్మెల్సీగా ఉన్నా. ఎవడైనా మీ జోలికి వచ్చినా, పోలీసు వచ్చినా, ఇంకా ఎవరికి వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. జోలికి వస్తే మేమందరూ కూడా అనుకుంటాం. గంజాలకు సంబంధించిన ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జయనాగేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల వారికి, ఎమ్మెల్యే అభ్యర్థి జయనాగేశ్వరరెడ్డి సార్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేగాక ఈరోజు గంజల గ్రామం నుంచి వందలాది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయినందుకు ముఖ్యంగా నేను గర్విస్తున్నాను. అదేగాక వాస్తవంగా ఈ ఎమ్మెల్యేల పట్టణానికి అభివృద్ధికి మారిపోయింటే బీబీ కుటుంబం. వాస్తవంగా ఈ ఎమ్మెల్యేల పట్టణంలో గత చరిత్ర తీసుకునే కూడా అభివృద్ధికి మారిపోయి ఎవరైనా ఉన్నారంటే